గత 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పూర్తి అవాస్తవాలతో కూడిన ప్రచారానికి దిగింది. ఎందుకు ఇలా ప్రచారం చేస్తోంది? చేస్తున్న పనులైనా చెప్పుకోవచ్చు కదా. పూర్తి అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంటే ప్రజల అవగాహన శక్తిపైన, జ్ఞాపక శక్తిపైన తెలుగుదేశం పార్టీకి చిన్న చూప, లేకుంటే తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ కాబట్టి ఈ ఫేస్బుక్, ట్విట్టర్లో ఫాలో అయ్యే వాళ్ళంతా, తెలుగుదేశం పార్టీని ఫాలో అయ్యే వాళ్ళంతా అమాయకులు, వాళ్ళు సొంతంగా ఏది ఆలోచించరు, మనం ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు అని తెలుగుదేశం పార్టీ ప్రగాఢ విశ్వాసంతో ముందుకు వెళ్తోందా అన్న అనుమానం కలుగుతోంది. సంక్షేమానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని మేము క్రాస్ చేశాం అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న 122 సంక్షేమ పథక 122 హామీల్ని నెరవేర్చామంటూ అందులో సగానికి పైగా అన్ని పూర్తి అవాస్తవాలే ఒక నోటు పెట్టారు నిన్న. ఈరోజు రెట్టింపు సంక్షేమం అంటూ మరీ విచిత్రంగా, మరి ఎందుకు ఇలా పెడుతూ ఉన్నారు? ఇంత అవాస్తవాలు ఎలా రాస్తూ ఉన్నారు? అంటే ఏదో ఒక డిబేట్ జరిగితే చాలు అనుకుంటున్నారా? అవాస్తవాలదైతే ఇంకా ఎక్కువ మైలేజ్ ఉంటుంది అనుకుంటున్నారా? మరి ఏంటో తెలియదు. రెట్టింపు సంక్షేమం అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలోనే ఒక టేబుల్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏడాదిలో ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఏడాదిలో ఎలా ఉంది అన్నది. వేట నిషేధ భృతి జగన్ హయాంలో 10,000, మేము 20,000 ఇస్తున్నామని చెప్పారు. నాన్నకు పెన్షన్ 27,000, 12 నెలలు కలిపి 51,000 అని చెప్పారు. ఇద్దరు చదువుకునే పిల్లలకు 13,000 జగన్ హయాంలో, చంద్రబాబు హయాంలో 26,000 అని పెట్టారు. ఇది అమ్మఒడి, తల్లికి వందనం అనుకోవచ్చు, ఎందుకంటే 13,000 కాబట్టి. ఇప్పుడు ఉచిత గ్యాస్ అప్పట్లో ఇవ్వలేదు, ఇప్పుడు 0 అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 0, ఇప్పుడు 1,700 వస్తుంది. అది ఎంతమందికి వెళ్తుందో అందరికీ తెలుసు. తల్లికి వందనం 1,500 జగన్ హయాంలో అయితే, 15,000 జగన్ హయాంలో అయితే, మా హయాంలో 30,000 అని రాసుకున్నారు. ఇక్కడే చూడండి, ఇద్దరు చదువుకునే పిల్లలకు 13,000, 26,000 అని రాశారు. ఇది తల్లికి వందనం. మళ్ళా తల్లికి వందనం అని కింద రాసుకున్నారు. మరి ఇదేంటి, ఇద్దరు చదువుకునే పిల్లలకు 13,000 జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, మేము 26,000 ఇచ్చాము అని ఎందుకు పెట్టారు? అదే ఆలోచించాలి. తల్లికి వందనం 15,000 అన్నారు, 15,000 ఇవ్వడం లేదు, 13,000 ఇస్తూ ఉన్నారు. 2,000 రూపాయలు ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డిని లోకేష్ ఇష్టానుసారం తిట్టారు, 2,000 పట్టుకుంటున్నారు అని. ఈరోజు మళ్ళీ వాళ్ళు 13,000 ఇస్తున్నారు. దీన్ని రిపీటెడ్గా ఏమైనా పెట్టారా కావాలని? చెత్త పన్ను రద్దు జగన్మోహన్ రెడ్డి హయాంలో 0, మేము వచ్చిన తర్వాత 720 రూపాయలు ఒక్కో కుటుంబానికి సేవ్ చేశామని చెప్తున్నారు. చెత్త పన్ను రద్దు అనేది 720 రూపాయలు ఏడాదికి మిగిలించి ఎంత ప్రచారం చేశారు. చెత్త ప్రభుత్వం, చెత్త మీద చెత్త వేసే చెత్త ప్రభుత్వం అనేసారు. యాక్చువల్లీ ఈ స్కీమును ప్రజలు కాస్త నిశ్చితంగా గమనించాలి. ఈ ఆలోచన విధానాన్ని ఇది కేంద్ర ప్రభుత్వం తెచ్చింది, చెత్త మీద పన్ను వసూలు చేయాలనేది. ఎందుకు వసూలు చేయాలని పెట్టారు అంటే, ఈ దేశంలో అత్యధికంగా అనారోగ్యాలు, విషపూరితమైన జ్వరాలు, విష జ్వరాలు ఇవన్నీ ఇక్కడ అపరిశుభ్రత కారణంగా వస్తూ ఉంటాయి. శుభ్రత సరిగా లేకపోతే, చెత్త తీయకపోతే, గ్రామాల్లో చెత్త పేరుకుపోతే అక్కడ రకరకాల దోమలు, రకరకాల వ్యాధుల కేంద్రాలుగా మారుతున్నాయి. కాబట్టి నామినల్గా కొద్దిగా అమౌంట్ తీసుకొని ఒక్కో ఇంటి దగ్గర ఆ చెత్తనంతా క్లియర్ చేయడం వల్ల వచ్చే ఒక జబ్బు వస్తే లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటిది కేవలం 10, 20 రూపాయలు, 30 రూపాయలు చెత్త పన్నుతో ఆ చెత్తనంతా క్లియర్ చేస్తే దానివల్ల పరోక్షంగా కలిగే లాభం ఎంత? ఒక్కసారి విష జ్వరాలు, విషమించి ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. అలాంటిది క్లియర్ చేయడానికి అప్పట్లో చెత్త పన్ను మీద కొద్దిగా వసూలు చేస్తే దాన్ని గగ్గలు పెట్టి అది నేరం అన్నారు. అలా ఉంటుంది తెలుగుదేశం పార్టీ. అదే వాళ్ళు ఆ పని చేసింటే, మేము ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ఏమో అందరూ వ్యాధులతో చచ్చిపోవాలి అనుకుంటున్నారు, అందుకే చెత్త పన్ను వసూలు చేయడం లేదని వీళ్ళు చెప్పి ఉండేవాళ్ళు, వీళ్ళ దిగిన ఐడియా ఏంటే. ఇక అన్నా క్యాంటీన్లకు సంబంధించి, ఇక్కడ అన్నా క్యాంటీన్లకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కార్మూరి వెంకటరెడ్డి ఒక కీలకమైన పాయింట్ గుర్తించారు. ఆయన ఒక వీడియో కూడా చేశారు. అన్నా క్యాంటీన్లు వైఎస్ఆర్సీపీ హయాంలో లేవు. ఓకే, ఇప్పుడు అన్నా క్యాంటీన్ల ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా 129,600 రూపాయలు లబ్ధికి చేకూరుతుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు. ఇది ఇంకా అబద్ధాలలోనే ఇంకా చెప్పాలంటే ఇది ఇంకో వండర్. 129,600 రూపాయలు అన్నా క్యాంటీన్ ద్వారా ఒక్కో కుటుంబానికి లబ్ధి చేకూరుతుందట. మళ్ళీ వివరణ కూడా ఇచ్చారు కింద ఎలా లబ్ధి చేకూరుతోంది అని. మనిషికి 15 రూపాయలు 3 పూట్ల భోజనం చేస్తే అన్నా క్యాంటీన్లో 15 రూపాయలు అవుతుంది. అదే బయట భోజనం టిఫిన్ చేస్తే 150 రూపాయలు అవుతుంది. రోజుకు లబ్ధి 135 రూపాయలు. 20 రోజులు వేసుకున్న 2,700, 12 నెలలకు 32,400 లబ్ధి. కుటుంబంలో 4 ఉంటే 129,600 అని పెట్టారు. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబము రోజు అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి 3 పూటలు తింటూ ఉన్నట్టు, వాళ్ళకి ఏడాది మీద 129,600 రూపాయలు మిగులుతూ ఉన్నట్టుగా వీళ్ళు నోటు పెట్టారు. మరి దీన్ని ఏమనాలి? అసలు అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నాయి? కొన్ని సిటీల్లో ఉన్నాయి, ప్రతి ఊర్లో లేవు, మండల కేంద్రాల్లో లేవు, ఏమీ లేవు.
మొత్తం ఎన్ని ఉన్నాయి? 204 ఉన్నాయి అన్నా క్యాంటీన్లు. 204 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఒక్కో క్యాంటీన్లో రోజుకు 200 మంది తింటున్నారు అని చెప్తూ ఉన్నారు. ఆ లెక్కన వేసుకుంటే వీళ్ళు చెప్పినట్లు కుటుంబాల ప్రాతిపదికనే లెక్క కడితే ఏడాది మొత్తం మీద ఎంతమంది తిని ఉండాలి, ఎన్ని కుటుంబాల వాళ్ళు తిని ఉండాలి? కుటుంబానికి నలుగురు అయితే 10,200 కుటుంబాల మధ్య అంతే అన్ని కుటుంబాలకి లబ్ధి చేకూర్చి ఉండాలి వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం వేస్తే. మరి వీళ్ళేమో ఒక్కో కుటుంబానికి అన్నా క్యాంటీన్ ద్వారానే 1,29,600 రూపాయలు మిగిలిపోయింది అని చెప్తున్నారు. ఎట్లా అంటే ప్రతి కుటుంబం వెళ్ళి అన్నా క్యాంటీన్ దగ్గర మనం 3 పూట్ల అన్నం తినొస్తున్నారా నలుగురు ఉంటే? లేదు కదా. అన్నా క్యాంటీన్లు ఉండేది ఎన్ని, వీళ్ళు ఎలక్షన్ల టైంలో చెప్పింది ఎన్ని, ఏర్పాటు చేసింది ఎన్ని, అవి ఏర్పాటు చేసింది ఎక్కడ, దాంట్లో తింటున్న వాళ్ళ సంఖ్య ఎంత రోజు, ఇవన్నీ వదిలేసి ఊరికనే ఎంత నోటుకు వచ్చినట్టు ఒక రాసేసుకొని మేము ఒక్కో కుటుంబానికి లక్షలు ఏడాదికి ఇచ్చేసామని రాశారు. బాగుంది, సరే పోల్చారు, బాగానే ఉంది. వీళ్ళకి అనుకూలమైన అంశాలని మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంతో పోల్చారు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం పార్టీ అమలు చేయని సంక్షేమ పథకాలు కూడా చాలా ఉన్నాయి కదా, చాలా ప్రయత్నాలు చేశారు కదా. ఈ 1 year ప్రోగ్రెస్లో అవి కూడా చెప్పుకోవాలి కదా. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, అది వెల్ఫేరే కదా. మరి ఎక్కడ మాట్లాడలేదే. రైతులకు ఉచిత పంటల బీమా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం లిటరల్గా అసెంబ్లీలో చెప్పి మరీ ఎత్తేసింది కదా, మీరు కట్టుకోండి అని. చాలామంది రైతులు జగన్మోహన్ రెడ్డి హ్యాంలో లాగే ఆర్బీకే సిబ్బంది మన పొలాల దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా పంట నష్టం జరిగినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు మన ఖాతాల్లోనికి డబ్బులు పడతాయని చెప్పేసి సగం మంది అమాయక రైతులు అసలు ఈసారి ఇన్సూరెన్స్ కూడా చేయించుకోలేదు. మరి వాళ్ళందరినీ దెబ్బతీసినట్టే కదా. ఒక్కొరికి 10,000, 20,000, 30,000, 40,000 కూడా వచ్చేది ఇన్సూరెన్స్తో. వాళ్ళందరినీ ఏం చేసాం మనము? దెబ్బ కొట్టేశాం కదా. ప్రతి గ్రామంలో సచివాలయం కట్టారు, ఆర్బీకే సెంటర్లు కట్టారు, 13 మెడికల్ కాలేజీలు కట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చారు. వాటిలో కొన్ని సిద్ధమైపోయాయి, కానీ ఏం చేశారు? వాటన్నింటే ప్రైవేటీకరణ చేశారు మెడికల్ కాలేజీలు. నవీన్ చెప్పాలి కదా, పోర్టులు కట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. 1,34,000 శాశ్వత ఉద్యోగాలు, వాలంటీర్ వ్యవస్థ కాదు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,34,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. లక్షల సంఖ్యలో ఇచ్చారు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చారని ఎక్కడా ఇవ్వలేదు. మరి ఇవన్నీ పోల్చకుండా కేవలం 4-5 స్కీము అన్నా క్యాంటీన్లు అనేది ఒక చిన్న స్కీమ్. అది ఒక్కో కుటుంబానికి 1,29,600 రూపాయలు లాభం చేకూరిందని ఒక పచ్చి అబద్ధం కదా. ఆ స్కీమ్ బడ్జెట్ ఎంత? కొన్ని 100 కోట్లు మాత్రమే. అలాంటిది మొత్తం రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు మొత్తం రోజు ఇంట్లో అన్నం వండుకోవడం మానేశారు అన్నట్టు, మొత్తం ఆడే తింటున్నారు అన్నట్టుగా రాశారు. ఏంటిది ఇంత దారుణంగా? ఇక నిన్న పెట్టిన నోట్లో అయితే 142 హామీలు నెరవేర్చిన హామీలు అని పెట్టారు. వాటిలో కొన్ని చూడండి ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో. పూర్ టు రీచ్ ఇప్పటికే 1,00,000 కుటుంబాలు దత్తతు, ఏది P4 అంట. 11 నెలల్లో 9,50,000 కోట్ల పెట్టుబడులు, 8.5 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు. ఇవి ఎప్పుడు మామూలుగా ఒక MOU జరిగింది పరిశ్రమలతో అంటే 1,00,000 కోట్లు జరిగితే దాంట్లో కనీసం 10% కూడా గ్రౌండ్ అవ్వడం లేదు. అలాంటిది 9,50,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసేసుకున్నాం, 8,50,000 ఉద్యోగాలకు ఒప్పందాలు జరిగిపోయాయి, వచ్చేసినాయని కాబట్టి మాట్లాడుతున్నారు. ఇవి వచ్చేది లేదు, పోయేది లేదు. అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి 20,000 నెరవేర్చిన హామీల్లో ఇది. ఇంకా ఎవరికి ఇవ్వలేదు డబ్బులు, ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా వేయలేదు ఏడాది గడిచిపోయినా కూడా, కానీ వేసేసామని రాసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అది ఇంకా మొదలే కాలేదు, నెరవేర్చిన హామీల్లో రాశారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టుకున్నారు. మరీ దారుణంగా ఎక్కడో బయటన్న వాళ్ళ హ్యాండిల్స్లో కూడా కాదు, డైరెక్ట్గానే పెట్టుకున్నారు. వృద్ధుల కోసం 12 కొత్త వృద్ధాశ్రమాలు మరి కట్టేశారట. మరి ఎక్కడ కట్టారో. ఉచిత ఇసుక కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే. ఉచిత ఇసుక అనేది ఒక పెద్ద ట్రాజడీ ఏపీలో. ఆ హామీ ఇవ్వడము చెప్పుకోవడమే. ధరల భారం ప్రజలపై పడకుండా సబ్సిడీపై తక్కువ ధరకే నిత్యావసరాలు మరి ఎక్కడ ఇస్తున్నారు? తిరుమల ప్రక్షాళన జరిగిందా? అక్కడ ఇంకా ఏం జరుగుతుంది అన్నది ఈ ఏడాది కాలంలో అక్కడ జరిగిన వరుస ఘటనలను చూస్తే అందరికీ అర్థమవుతుంది. చంపుకునే వరకు వెళ్ళారు, కొట్టుకుంటున్నారు, తాగుతున్నారు, బెల్ట్ షాప్ బయటపడింది, మద్యం తాగి పైకి వెళ్ళారు, బిర్యానీ ప్యాకెట్లు పైకి తీసుకెళ్లారు, ఏకంగా పోలీసులే తాగి మరీ అక్కడ పైకి వెళ్ళి యాక్సిడెంట్లు చేసే పరిస్థితి తెచ్చారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ తొక్కిసలాటలు కావచ్చు, ఈవో చైర్మన్నే ముఖ్యమంత్రి సమక్షంలో వాగ్వాదానికి దిగడం కావచ్చు, మొత్తం వీఐపీల చేతుల్లో తిరుమలను పెట్టేసి సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నది, మధ్యాహ్నం 1 గంట వరకు వీఐపీ దర్శనాలే చేయిస్తున్నది. మరి ఇదేనేమో ప్రక్షాళన అంటే, తిరుమల ప్రక్షాళన అంటే వాళ్ళ దృష్టి ఇదే కావచ్చు. కర్నూలులో హైకోర్టు బెంచ్, రాయలసీమ వాళ్ళు వేరే వాళ్ళు కదా ఏదైనా నమ్ముతూ ఉంటారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ప్రభుత్వం నెరవేర్చబోయే హామీలు కూడా కాదు, అయినా ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీల కింద కర్నూలులో హైకోర్టు బెంచ్. 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు మరి ఎక్కడ చేశారో, ఎక్కడ ఏర్పాటు చేశారో, ఎక్కడ చేయలేదు, ఊరికే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం, ఇది ఒక హామీ. నెరవేర్చిన హామీ ఎలా అవుతుంది? విశాఖ రైల్వే జోన్ సాధిస్తాం,
అంటే ఇది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలా ఉన్నాయి తప్పించి ఇవన్నీ ఏడాది కాలంలో నెరవేర్చిన హామీల కిందకి చేర్చుకున్నారు. మరి ఏమనాలి దీన్ని పూర్తిగా? ఇంకా చాలా 142 చదివితే గంట సేపు పడుతుంది. సో ఇలా ఎందుకు తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పూర్తి అవాస్తవాలతో ప్రజలు నవ్విపోతారు అన్నది కూడా లేకుండా ఒక అన్నా క్యాంటీన్ల ద్వారా ఈ రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి 1,26,29,000 రూపాయల లబ్ధి చేకూర్చామని రాసుకున్నారంటే ఇంతకు మించి ఏం చేయగలుగుతాం, ఏం చెప్పగలుగుతాం? తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇలాంటి అవాస్తవాలతో ప్రచారాలు చేసుకుంటూ వెళ్తే ప్రజల్ని ఇలా కూడా మోసగించడమే అవుతుంది కదా.